పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అభివృద్ధి అంటే అందరూ మెచ్చేలా ఉండాలి. గతం కంటే నేడు భవిష్యత్తు కూడా బాగుండటమే అసలైన అభివృద్ధి. కానీ అక్కడ అభివృద్ధి అంటే కేవలం హడావుడి. భవిష్యత్ తరాలను గాలి కొదిలేసి ఇష్టానుసారంగా చేసుకుంటూ పోవటమే అభివృద్ధి అన్నట్లుగా ఉంది. పాలకులు ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలపై గుంటూరు ప్రజలు గొంతెత్తుతున్నారు. అభివృద్ధి అంటే మొక్కుబడి పనులు కానే కాదంటూ మండిపడుతున్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ గుంటూరు నగర బొడ్డున ఉంది. ఈ బ్రిడ్జ్ గుంటూరు ప్రజలతో విడదీరాని అనుబంధం ఉన్న ఈ బ్రిడ్జ్ కాలగర్భంలో కలిసిపోయింది. శంకర్ విలాస్ బ్రిడ్జిని అధికారులు కూల్చివేశారు. గుంటూరు 1 టౌన్ 2 టౌన్ను కలుపుతూ 67 ఏళ్ల క్రితం శంకర్ విలాస్ బ్రిడ్జిని నిర్మించారు. ఇది నిర్మించకముందు గుంటూరు 1 టౌన్ నుంచి 2 టౌన్కు వెళ్లాలంటే రైల్వే గేటు అడ్డుగా ఉండేది. తరచూ గేటు పట్టంతో నగరవాసులు ఇబ్బంది పడేవారు. దీంతో అప్పటి సీఎం నీలం సంజీవరెడ్డి బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గుంటూరు వెస్ట్, ఈస్ట్ కలుపుతూ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు. జనాభా పెరిగింది, ట్రాఫిక్ రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. శంకర్ విలాస్ బ్రిడ్జ్ స్థానంలో గత చంద్రబాబు ప్రభుత్వం 6 లేన్ల ఫ్లైఓవర్తో పాటు 2 అండర్ పాస్లు నిర్మించేలా ప్రణాళిక రూపొందించింది. దీనికి 168 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. కానీ అది కాగితాలకే పరిమితమైంది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శంకర్ విలాస్ ఫ్లైఓవర్ వ్యవహారం ముందుకు కదిలింది. అయితే ఈలోపే ప్రభుత్వం మారడంతో అంతా తారుమారైపోయింది. సేతుబంధు పథకంలో కేవలం 98 కోట్లు మాత్రమే బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్రం కేటాయించింది. గతంలో టీడీపీ ప్రభుత్వం డిజైన్ చేసిన ప్లాన్ను ఇప్పుడు అధికారంలో ఉన్న అదే ప్రభుత్వం పూర్తిగా మార్చివేసింది. 6 వరుసల స్థానంలో కేవలం 4 వరుసల బ్రిడ్జ్ నిర్మాణం మాత్రమే చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ పునర్నిర్మాణ వ్యవహారంలో కేంద్ర మంత్రి పెమ్మసాని ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు అంటున్నారు. అంతా మా ఇష్టం అన్నట్లుగా బ్రిడ్జ్ పనులు మొదలుపెట్టారని ఆరోపిస్తున్నారు. గుంటూరు నగరవాసులతో పాటు మేధావులు, విద్యావేత్తలు, రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాలు నిర్వహించారు. 10 ఏళ్ల క్రితం 168 కోట్లతో నిర్మించాలనుకున్న బ్రిడ్జ్ ఇప్పుడు 98 కోట్లతో ఎలా పూర్తి చేస్తారంటూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తీసుకునే ఏకపక్ష చర్యలతో వ్యాపారులు, నగరవాసులకు ఇబ్బందులు కలుగుతున్నాయని కోర్టును ఆశ్రయించారు. కోర్టు ముందు సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేసి వ్యాపారస్తులు, నగరవాసుల ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్న తర్వాతే ఫ్లైఓవర్ పనులు మొదలుపెట్టాలని ఆదేశించింది. కానీ కేంద్ర మంత్రి పెమ్మసాని కోర్టు ఆదేశాలను తుంగలోకి తొక్కారు. హైకోర్టులో ఉన్న స్టేను వెకేట్ చేయించామని అబద్ధాలు చెబుతూ పాత బ్రిడ్జిని కూలగొట్టించారని బెటర్ శంకర్ విలాస్ జేఏసీ నేతలు మండిపడుతున్నారు. స్టేటస్ కో అంటే ఎక్కడ పనులు ఎక్కడున్నాయో అక్కడ నిలిపివేయని చెప్పి స్టేటస్ కోకి మాకు తెలిసిన ఇంగ్లీష్ భాషకి అర్థం తెలుగులో. వెకేట్ చేయటం అంటే దాన్ని పూర్తిగా ఎత్తేయటం ఆ ఆర్డర్ని. అంటే న్యాయస్థానాన్ని కూడా తప్పు పట్టించి ఒక వాదనని అఫీషియల్గా స్టేట్మెంట్ న్యాయస్థానంలో ఇచ్చిన తర్వాత కూడా 3 రోజుల్లోనే శంకర్ విలాస్ బ్రిడ్జి పగలగొట్టడానికి వాళ్ళ పొద్దున్న నుంచి ముందుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఇది ప్రజల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, తొలి అడుగు ముందడుగు అని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రచారం ఇవాళ ప్రజాస్వామ్యం అపహాస్యం అయిపోయిందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ప్రజల బాధలు, ప్రజల ఇబ్బందులు, కష్టాలు ఇవేమీ దృష్టిలో పెట్టుకోకుండా మొండిగా గతంలో ఏదైతే వైఖరి ప్రదర్శించారో ఇవాళ న్యాయస్థానం యొక్క ఆర్డర్ని కూడా వైలేట్ చేస్తూ నేరుగా బ్రిడ్జిని కూల్చడం ప్రారంభించి 2 వైపులా ట్రాఫిక్ని ఆపేసినటువంటి పరిస్థితి. రానున్న రోజుల్లో ఈ ఇబ్బందులు ప్రజలకి చాలా తీవ్రతరంగా పెరగనున్నాయి. కోర్టు ఆదేశాలను సైతం తుంగలోకి తొక్కడంపై బెటర్ శంకర్ విలాస్ జేఏసీ మండిపడుతోంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మొదటి నుంచి ఒంటెద్దు పోకడలకు పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జేఏసీ నేతలు. 6 లేన్ల ఫ్లైఓవర్ను 4 లేన్లుగా మార్చి మొక్కుబడిగా ఫ్లైఓవర్ నిర్మించాలని చూస్తున్నారని మండిపడుతున్నారు. అయితే ఇవాళ సడన్గా మరి మంత్రి గారికి ఎవరు తప్పుడు సమాచారం ఇచ్చారో అది స్టే వెకేట్ అయింది అనే మాట ఇవాళ మనం మీడియాలో చూస్తున్నాం. ఈ స్టే వెకేట్ అనేది చాలా నిజానికి దూరం, వాస్తవానికి దూరం. ఇది స్టే వెకేట్ కాదు. రేపు 20వ తారీఖు మళ్ళీ జడ్జి గారి దగ్గర ఈ మ్యాటర్ రాబోతోంది. వీళ్ళు ఆ కంటిన్యూడ్ కనెక్టివిటీ 12 అడుగులు అటు ఇటు ఇస్తామన్న వాళ్ళు ఇవాళ టోటల్గా బ్రిడ్జిని తూర్పు వైపు మొత్తం కట్టడి చేసి పడేశారు. ఇది తప్పకుండా అఫిడవిట్ ఇచ్చి కూడా వాళ్ళు ఆ మాట మీద నిలబడినందుకు
తర్వాత ఈ కంటిన్యూటీ కనెక్టివిటీ అనేది ఈ పిటిషనర్స్కి ఇవ్వని కారణంగా ఈ రెండు విషయాలు కోర్టు చాలా తీవ్రంగా పరిగణిస్తుందని మేము భావిస్తున్నాం. ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్న హడావిడి అభివృద్ధి. చెప్పింది ఒకటైతే చేస్తున్నది ఇంకొకటి. మొదలు పెట్టకముందే ఇన్ని విమర్శలు ఎదురైతే బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేలోగా ఇంకెన్ని వంకర్లు తిరుగుతుందో ఎవరికీ తెలియదు.